కపిల్ తీర్థం సర్కిల్, నంది సర్కిల్. కపిల్ తీర్థం సర్కిల్, నంది సర్కిల్ అంటారు. లోపల రైట్ సైడ్ పోతే కపిల్ తీర్థం టెంపుల్ వస్తుంది. బాగుంటుంది ఇక్కడ సర్కిల్. కొండపైన కార్తీక దీపం వస్తే ఆడ దీపం పెడతారు. ఆడ పెడతారు కార్తీక దీపం. ఆడ ఒక పోల్ లాగా ఆడ కార్తీక దీపం పెడతారు. కార్తీక నెలలు వస్తే ఆడ పైన పోను ఒక 4 బాయిలు ఉన్నాయి. 4 ప్లేట్లు అంటా ఉన్నాం మేము చిన్నప్పుడు. అక్కడే ఈత నేర్చుకునేది. ఇక్కడ ఈత నేర్చుకునేది దాంట్లోనే నేను. కపిల్ తీర్థం. ఇదే నంది సర్కిల్. ఇట్లా పోతే టెంపుల్ లోపలికి. ఈరోజు ఎవరో 2 బుకింగ్ చేసినారా, ఒక హిందీ వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయింది. భలే ఏడిపించినారు అలా. వాళ్ళతో కాలగంట అని చెప్పిన కాదు, మొత్తం టైం లెక్కేసి అరగంట వేస్ట్ అయింది. ఓబర్లో బుకింగ్ వస్తే ఎక్కిన, బుకింగ్ వచ్చాము ఎక్కినా ఆడ పోయినా వాళ్ళు ఆడే నిలబడుకున్నారు. వస్తారు అన్నాడు. వస్తారు ఏదో అన్నాడు. మళ్ళీ వేరే ఆటో వచ్చింది, దాంట్లోకి వెళ్ళిపోయినారు. మళ్ళీ ఎవరు వచ్చినారో ఎవరు వెయిట్ చేసి 4 గంట ఫోన్ చేస్తే ఎత్తేగా. మళ్ళీ ఎవరో కొట్టంగాడు, వాడు హిందీ వాడు. బుకింగ్ చేసినాడు. సరేలే అక్కడే ఉన్నాను కాబట్టి టైమర్ కూడా ఆన్ చేశాను. ఒక 2 నిమిషాల తర్వాత ఆన్ చేసి ఫోన్ చేసి అయ్యగా టెన్షన్ నాకు అయ్యగా అంట. మళ్ళీ 5 నిమిషాలు చూసినా 6 నిమిషాలు చూసినా 7 నిమిషాలు ఫోన్ చేస్తే క్యాన్సల్. ఎంత మండుతుంది, ఎంత కడుపు పోత. ఇటోళ్ళంతా టెంపుల్కి వచ్చి ఏమి సాధిస్తామని వస్తారో నాకు అర్థం కాదు. ఊళ్ళకి ఎందుకు పోతారు నాకు అర్థం కాదు. ఇంత కన్నింగ్ మైండ్, ఇంత లోపల బుద్ధులు పెట్టుకొని వీళ్ళంతా గుడికి వచ్చి ప్రయోజనం ఏంటి? ఏమన్నా లాభమా? సాటి మనిషిని గౌరవించలేనాడు, సాటి మనిషిలో దేవుని చూడనోడు, వాడు ఎన్ని గుళ్ళకు పోయినా దండగే, ఎన్ని తపస్సులు చేసినా దండగే. ఎన్ని కార్లున్నా, ఎన్ని బిల్డింగ్లున్నా
భోగాలు ఏమైనా అనుభవించొచ్చేమో. భోగాలు, దారిలో తిరగడము భోగం. అందుకే దేవుడు భోగం అనుభవిస్తే పని పాట లేకుండా రోగాలు వచ్చి చస్తావు. కష్టపడుకున్నామంటే ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది, కొన్ని రోజులు బతుకుతావు. అందుకే ఇన్ని పెట్టిండేది దేవుడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి. ఏమోలే, బాధ కలిగినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. సరే చూద్దాం. ఎందుకో ఈరోజు ఆ యదవులను తగిలించాడు దేవుడు. ఇప్పుడు కపిలతీర్థం నుంచి నంది సర్కిల్ కపిలతీర్థం అంతా ఒకటేలే. అక్కడి నుంచి అలిపిరి రోడ్డు, అలిపిరి సైడ్ వస్తూ ఉంటాం. అలిపిరికి కరెక్ట్గా ఒకటి 1.75 కిలోమీటర్ అట్లా వస్తుంది నంది సర్కిల్ నుంచి అలిపిరి. అలిపిరి వస్తూ ఉంది చూడు. గరుడ విగ్రహం. నాకు తెలిసి రైట్ సైడ్ అంతా ఇలా అడవి. ఈ అడవిలో మొత్తం ఇవే చెట్లు. ఏవి అదేందో అంటారే, అదే గంధపు చెట్లు. మొత్తం అవే కంటికి కనిపించేటివంతా అదే. అదే ఏడుకొండల్లో వాడు మహత్యం ఉండేది. కానీ ఎదవలు చూసినప్పుడు దేవుడి పైన కోపం వస్తుంది. ఏం చేస్తున్నావు? ఇలాంటి మనస్తత్వం వాళ్ళంతా ఉండాలి జనాల మీద. ఇది ఇక్కడ ఏదో పెట్టండి ధ్యానారామం. ఇట్లా పోతే లెఫ్ట్ సైడ్ పోతే లెఫ్ట్ సైడు అదే వెంకటేశ్వర టీవీ ఛానల్ ఉందా, అది ఇక్కడే ఉండేది. ఇది అడవి. ఈ పక్కంతా రైట్ సైడ్ మొత్తం అడవి. కొంచెం ముందర పోతే సైన్స్ ఎగ్జిబిషన్ వస్తుంది. సైన్స్ ఎగ్జిబిషన్ వస్తుంది. ఇదే సైన్స్ ఎగ్జిబిషన్ చూడండి. అలానే ఇంకా కొంచెం ముందర పోతే అరవింద హాస్పిటల్ వస్తుంది. అరవింద ఐ కేర్ హాస్పిటల్. జనాలు బాగా వస్తూ ఉంటారు. జనాలు బాగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటికి పోవాలి. ఇంటికి పోయి ఏదైనా తినేసి మళ్ళీ రావాలి ఈవినింగ్.
ఎక్కువగా అడవి పందులు, జింకలు రోడ్డు దాటుతూ ఉంటాయి. ఈ ఏరియాలో పులులు ఉన్నాయని కూడా సమాచారం. నేను చూడలా. నేనైతే అడవి పందులు, జింకలు రోడ్డు దాటేది చూసా. రోడ్డు దాటితే యూనివర్సిటీ లోపలికి పోతాయి. ఒకరోజు అయితే నైట్ 11 గంటలకు పోతే యూనివర్సిటీ లోపల దగ్గర గుంపు ఒక 300-400 పైగా ఉండింటాయి జింకలు. గడ్డి మేస్తా ఉన్నాయి. ఆ పక్క చంద్రగిరి రోడ్డు వస్తుంది. ఆ రోడ్లో గోడ పక్కనే మేస్తా ఉన్నాయి. ఇది కొండ ప్రాంతం, గడ్డి ఉండదు. చెట్లు ఎక్కువ వచ్చేస్తాయి, గడ్డి తక్కువ ఉంటుంది. దానివల్ల ఏం చేస్తారు, యూనివర్సిటీ లోపలికి వచ్చేస్తాయి. ఇక్కడ కొంతమంది తెలివిగా అడవి పందులను పడతారు, తెలివిగా. ఎలా అంటే మామూలుగా సాకే పందులు ఉంటాయి కదా, సాకే పందులను వదిలేస్తారు రోడ్ల పైన. సాకే పందులను వదిలేసినప్పుడు వాటితో ఏదన్నా ఒకటి అడవి పంది కలుస్తుంది. కలిసినప్పుడు దాన్ని పెట్టేస్తారు, దాంతో వాటితో పాటు. అదొక ట్రిక్ ఉంది. ఇవన్నీ చెప్పకూడదేమో, కానీ ఏమో చెప్పాలనిపించింది చెప్తాను. వెళ్ళిపోయిందా? అరవింద్ హాస్పిటల్ వెళ్ళిపోయింది. చెప్పాలనుకున్నా మర్చిపోయినాము. అరవింద్ హాస్పిటల్ వెళ్ళిపోయింది. తర్వాత క్యాన్సర్ హాస్పిటల్. ఏమి ఇంకా ఉండేది, తీసి ఒకటి పెడతాను. దండిగా ఉన్నాయి, చూసేవి ఎన్ని ఉన్నాయి తిరుపతిలో. మనకు తెలియదు, సిటీల్లో కంటే తిరుపతిలోనే ఎక్కువ ఉన్నాయి హాస్పిటల్స్. కానీ ఇది క్యాన్సర్ హాస్పిటల్. ఇలా పోతే ఇదే క్యాన్సర్ హాస్పిటల్. చేత్తో పట్టుకొని తీస్తా ఉంటారు. కావాలి టాటా వాళ్ళంటేది, టాటా ఫౌండర్లో వాళ్ళదంట. ఏమో గవర్నమెంట్ వాళ్ళకి డీలింగ్స్ ఏమో మనకి తెలియదు. ఆటో తిరిగింది లోపలికి. ఇది పరిస్థితి. క్యాన్సర్ హాస్పిటల్ తర్వాత జూ పార్క్ వస్తుంది. జూ పార్క్ ఆడ నంది సర్కిల్ నుంచి వచ్చాం కదా, ఆ దారిలో కూడా ఉన్నాయి. పార్క్ ఉంది, చాలా ఉన్నాయి. భూదేవి కాంప్లెక్స్, బస్ స్టాండు, అక్కడి నుంచి కూడా బస్ స్టాండు టోకన్లు ఇస్తారు. ఆడ కూడా తిరుమల టోకన్లు, బస్ స్టాండ్ బస్సుకి. వస్తున్న పాస్ పోసుకుంటా, కొంచెం పాస్ అర్జెంట్. ఆటో ఫీల్డ్ అంతా అంతే. పాస్ అర్జెంట్ అయితే తట్టుకునేది భలే కష్టం. రోడ్లు ఆపోసుకునేది.
తిరుపతిలోనే కొంచెం ఇబ్బంది ఉండదు, పాస్ పోవటానికి కానీ టాయిలెట్ పోవటానికి. ఆ బెంగళూరులో తోలేటప్పుడు అయితే మొత్తం చూడు సిటీలోకి ఎంటర్ అయిపోతే ఓపెన్ ప్లేసే ఉండదు. ఉచ్చగా పోనీ ఏదన్నా అర్జెంట్ అయిపోతే ఓపెన్ ప్లేస్ ఉండదు, ఏడో చోట ఉంటుంది ఏది టాయిలెట్. అది ఏది పెయిడ్ టాయిలెట్. అప్పట్లోనే 5 రూపాయలు ఏమోనండి, పాస్ పోయినా 5 రూపాయలే. అలా చాలా ఇబ్బంది. ఆ బెంగళూరులో జేపీ నగర్లో అయితే ఒకటి లేదు టాయిలెట్. జయనగర్లో ఉంది. మళ్ళా జయనగర్లో జేపీ నగర్ దగ్గర మార్కెట్ దగ్గర ఉంది. 6th ఫేస్ బన్సగిరి దగ్గర మార్కెట్ వస్తుంది, ఆడుంది. మళ్ళీ జయనగర్లో ఉన్నాయి. 9th బ్లాక్ ఉంది, 4th బ్లాక్ ఉంది. జయనగర్లో ఉండేది టాయిలెట్ అంతా. జేపీ నగర్లో లేదు. జేపీ నగర్లో లేదు. కోరమంగళలో కూడా ఒక చోట ఏమో ఉంది అంతే. 8th బ్లాక్ దగ్గర ఉంది. 8th బ్లాక్లో చాలా ఇబ్బంది బెంగళూరు మాత్రం. మగవాళ్ళకి మనకే ఎట్లుంటే ఆడవాళ్ళు ఎట్లుంటారో బయట పోతే అబ్బా నాయన నరకం కదా. బాత్రూమ్లు ఉండవు, ఓపెన్ ప్లేస్ ఉండదు. జూ పార్క్ వచ్చేస్తాం. ఎప్పుడో పోయినా జూ పార్క్ ఒక 30 ఏళ్ళకి ముందు పోయినా. చిన్నప్పుడు అప్పుడు 30 ఏళ్ళప్పుడు నాకు 18, 19 ఉంటాయి. అప్పుడు ఎప్పుడో పోయినా. కొత్తగా పెట్టినారు అప్పుడే జూ పార్క్. నేను విజిలేస్తా ఉండొచ్చు. జూ పార్క్ అంటే ఆటో స్టాండ్. చాలామంది తిరుపతిలో సగం మంది ఓలా, ర్యాపిడో ఇలాంటివి తోలరు. ఎందుకంటే బుకింగ్ చేసిన వాళ్ళు చాలా ఎదవలు కొంతమంది ఉంటారు. బుకింగ్ చేసేవాళ్ళు నాకు ఈరోజు పడిన మరి ఆ హింస బాధ పడేదానికంటే వద్దు స్వామి దేవుడా అనేసి పోతాం. ఒక 1.5 కిలోమీటరు, ఒక్కోసారి 2 కిలోమీటర్లు, ఒక్కోసారి లాంగ్ బాడికి వస్తే 2.5, 3 కిలోమీటర్లు కూడా పోతాం. ఆడకు పోయిన తర్వాత మనుషులు కనిపించరు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, క్యాన్సిల్ చేయరు. అబ్బా నరకయాత్ర. క్యాన్సిల్ చేస్తే అన్నది ఫోన్లో క్యాన్సిల్ అయిపోయింది అనుకో. వస్తారనుకుండేదా, రారనుకుండేదా? అట్లుంటే ఎవరు తోలుతారు? గతి లేక మేమే తోలాల్సి వస్తుంది అంతే తప్పితే. ఏం చేయలేం.
పేదవాడి పరిస్థితిని అర్థం చేసుకునే రోజులు పోయాయి. పేదవాడిని నిలబెట్టే రోజులు పోయాయి. మనకు కావాల్సింది ఏంది? మన దగ్గర నుంచి మన ప్రభుత్వాలకి డబ్బులు వసూలు చేసుకోవాలి. ఎలా వసూలు చేసుకోవాలి, ఏ రూపంలో వసూలు చేసుకోవాలి, అదే ఆలోచిస్తున్నాయి. అంతే తప్ప ఇంకేం లేదు. పబ్లిసిటీ స్టంట్లు ఎక్కువైపోయినాయి, ఫ్లెక్సీలు ఎక్కువ. ఆ ఫ్లెక్సీలకు పెట్టే డబ్బు జనాలకు ఖర్చు పెడితే జనాలన్నా బాగుపడతారు. ఏమో తమిళనాడులో విజయ్ బాగా చేస్తాడు, ఫ్లెక్సీలు కట్టకూడదని కొన్ని రూల్స్ పాస్ చేసి బాగా చేస్తాడంటే కొన్ని ఏమో అట్లన్నా బాగా తమిళనాడు అన్నా బాగుపడితే మంచిది. ఎవరైనా మనం సాయం చేస్తే మర్చిపోతారు అనేది ఎంత తప్పు, చాలా చాలా తప్పు. ఎంత దుర్మార్గుడైనా వాడి ఎదవైనా వాడి మనసును వాడు మోసం చేసుకోడు కదా. వాడు మనసులో తెలుసు, ఒరే ఒకప్పుడు వీడు మనకు సాయం చేయనాడు, వీడి వల్ల మనం బతికినాం అనేది తెలుసు. వాడు దుర్మార్గుడు. కానీ ఆ మనసు లోపల ఒప్పుకోకపోయినా వీడు అతనికి మోసం చేసే దాంట్లోనే ఉంటాడు. అది ఎక్కడికి పోదు. మంచి మంచి మోసం చేసి ఆ మనసు ఒప్పుకోవడం లేదు కదా. అదే పరమాత్మ లోపల ఒప్పుకోవడం లే, దానికి విరుద్ధంగా వీడు చేస్తాడు. అంతేడా. కోపం వస్తుంది నాకు దేవుడి పైన, కానీ ఏమో తెలియదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల 84 లక్షల జీవరాశుల్లో ఆ జీవరాశులు ఒక్కొక్క రకాలవి, ఒక్కొక్క ఇన్ని అవతారాల్లో జీవించి ఉన్నాడు ప్రపంచం మొత్తం. ఆయనకి ఆయనే ఆడుకుంటున్నాడు, మనం ఏం చేయలేము. ఇంటి దగ్గర పెరుమాళపల్లికి వచ్చాను, ఇంకా కట్ చేస్తాను. ఓకే బాయ్.